తెలంగాణలో రాజాసాబుకి ఎదురైన పరిస్థితి. ఇప్పుడు అలా కూడా ఈ సినిమాకి బిజినెస్ పరంగా చాలా ఇబ్బంది కలిగింది. మొదటి దెబ్బ రాజాసాబు పడింది. వాళ్ళు కన్ఫ్యూజన్, వాళ్ళు వీళ్ళకేం చెప్పాలో తెలియదు, వీళ్ళు గేట్లు పాల్పడతారేమో తెలియదు. భరద్వాజ గారు, నిన్న తెలంగాణలో రాజాసాబుకి ఎదురైన పరిస్థితి, సరే సినిమా ఎలా ఉంది పక్కన పెడితే రిలీజ్కి ఏర్పడిన పరిస్థితి, అసలు బుకింగ్స్ ఓపెన్ అవ్వని పరిస్థితి, అవును, చూద్దామని ఇంట్రెస్ట్ ఉన్నోడు ఓపిక్కి సహనానికి పరీక్ష పెట్టిన పరిస్థితి. అంటే జనాల్లో విపరీతమైనటువంటి ఈ సినిమా చూసి తీరాలి అనేటువంటి ఒక కమిట్మెంట్తో ఉన్నారు జనాలు. కమిట్మెంట్గానే చెప్పుకోవాలి దాన్ని. ఈ కమిట్మెంటు వాళ్ళు విపరీతంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళిపోయి విపరీతమైన సెర్చ్, అక్కడ ఏమీ లేకపోయినా కానీ సైట్ ఓపెన్ కాని లెవెల్లో రష్ మొదలైంది. అసలు బుక్ మై షోలో ఇంట్రెస్ట్ రేటే అన్ని సినిమాల కంటే టాప్లో ఉంది, రెట్టింపు ఉంది డెఫినెట్గా. అది దాదాపు 9,000, అదే దాని ఏమంటారు 9 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. అవును, లేదు బుక్ మై షోలో విపరీతంగా అది ఓపెన్ కావట్లేదు. అది రాజాసాబ్ అనేటువంటి దీని మీదకి వెళ్ళి క్లిక్ చేస్తే ఇమ్మీడియట్గా ఓపెన్ అవ్వాలి, అదే అది కూడా లేదు. అదే ఓపెన్ అవ్వడానికి రష్ ఉంది అక్కడ, సర్వర్ల మీద విపరీతమైన ఒత్తిడి. ఈ స్థాయిలో ఆ సినిమా గురించి ప్రజల్లో ఎదురుచూపులు ఉన్నప్పుడు ఈ ఎదురుచూపులకి కారణం ఏమిటి అనేది ఎవరికి వాళ్ళు రివీల్ చేసుకుంటే వెనక్కి తిరిగి, అంటే ఏపీలో ఓపెన్ అయిపోయి ఇక్కడ ఓపెన్ కాకపోవడం, ఆ ఓపెన్ కాకపోవడానికి ప్రభుత్వం నుంచి జీవో రాలేదు అనేది, ఆ జీవో గురించి రకరకాల చర్చలు. అధిక రేట్లు ప్రీమియర్ పర్మిషన్ కోసం జీవో రాలేదు. అంటే అక్కడ ఏపీలో అడిగారు వీళ్ళు, వాళ్ళు ఇచ్చారు, అవును, అయిపోయింది. అక్కడ జీవో వచ్చింది, ఇక్కడ జీవో రాలేదు అనేటువంటిది కన్ఫ్యూజన్. జీవో మధ్యాహ్నానికి వచ్చేస్తుంది, వెంటనే బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి అన్నారు ఒక దశలో. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి కోర్టులకి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ నడిచింది ఈ జీవోలకు సంబంధించి. అవును, ఏది ప్రైస్ హైకు అలాగే ప్రీమియర్స్కి సంబంధించి ఈ రెండిటి మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది బయట. నిజానికి ప్రైస్ హైక్ అనే దాని మీదే ఒక గందరగోళం నెలకొంది. దానికి తోడు ప్రీమియర్స్ అనేది ఈ మధ్య కాలంలో జోడింపైంది. అవును, ఎప్పుడైతే ఈ ప్రీమియర్స్ అనేవి ఒక భారీ ధరకి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వటం మొదలైన తర్వాత అక్కడికి అభిమానులు విపరీతంగా రావటము, అదొక సెలబ్రేటివ్ మూడ్లో వస్తారు వాళ్ళు. ఆ సెలబ్రేటివ్ మూడ్లో వచ్చినటువంటి ఫ్యాన్స్ వాళ్ళ తాకిడిని తట్టుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో థియేటర్ల దగ్గర గందరగోళానికి దారితీసిన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి గురించి రకరకాల చర్చలు జరిగినాయి సమాజంలో. ఈ జరిగిన నేపథ్యము ఎవరు దోపిడీ చేస్తున్నారు దాకా నడిచి కోర్టులు ఇన్వాల్వ్ అయినాయి. ప్రభుత్వాలు ఇచ్చేటువంటి జీవోలకి కోర్టుల్లో అడ్డుకట్ట వేయటం, మళ్ళీ వీళ్ళు కోర్టులకి వివరణ ఇచ్చుకోవటం, ఇలాంటి నానా గందరగోళాలు జరిగి ప్రజల నుంచి కూడా ఒక విమర్శ వచ్చిన సందర్భం ఒకటి చూసాం మనం. అవును, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్. ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి కొంచెం దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది ఇబ్బందికరంగా మారింది. ఆన్ ఫ్లోర్ చెప్పారు సీఎం గారు, లేవు జీవోలు ఉండవు, మేము ఏ రకమైనటువంటి ప్రైస్ హైక్కి అనుమతించము, అలాగే ప్రీమియర్స్కి అనుమతించము అని చెప్పాడు ఆయన. అంతకు ముందు కూడా నిజానికి బెనిఫిట్ షోలు అనే పేరుతో ఏదో నడిచేది, అది ఓకే. కానీ నేరుగా ప్రభుత్వం ఈ మాట చెప్పడం అనేది అప్పుడే జరిగింది, ఆన్ ఫ్లోర్ చెప్పారు ఆయన. ఎస్, తర్వాత కొన్ని సినిమాలకి ఇచ్చారు, అయిపోయింది. కానీ ఇప్పుడు నిన్న జీవో ఇవ్వకపోవడం వలన, అంటే ఇస్తారు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్, ఆ ఎక్స్పెక్టేషన్లో అలా డ్రైవ్ అవుతూ వచ్చారు జనాలు ఈవినింగ్ వరకు. ఈవినింగ్ తర్వాత హోప్స్ పోయినాయి. అంటే దీనికి కోర్టు టైం అయిపోయిన తర్వాత అప్పుడు జీవో ఇష్యూ చేస్తే ఇమ్మీడియట్గా బుకింగ్స్ ఓపెన్ అయిపోతే ఇష్యూ క్లియర్గానే ఉంటుంది కదా అని కూడా అనుకున్నారు అభిమానులు. కానీ అది కూడా జరగల. అవును, అది కూడా జరగలేదు. రాత్రి 11 అయిపోతుంది, అంటే డేట్ మారిపోతుంది. ఇక అప్పటికి అంచనాలు ఏమిటి, డేట్ మారిన తర్వాత ఎలాగూ జీవోతో ప్రమేయం లేదు. అవును, ఎంత లాస్ వచ్చిందంటారు నిన్న ఒక్కరోజు? అదే మామూలుగా జీవోతో సంబంధం లేకుండా
8వ తారీఖు నైట్ సెకండ్ షో వేసుకుంటే నార్మల్ రేట్లకి ఎంత బాగుండేదని అభిమానులు మాట్లాడుకుంటారు ఇప్పుడు కొంతమంది. మనం ఒక పోలికలోకి వెళ్ళాలి. మ్మ్. హరిహర వీరమల్లు సినిమాకి ప్రీమియర్స్ అనౌన్స్ చేసింది వాళ్ళు అవును. ఈవినింగే అనౌన్స్ చేశారు. చేయగానే ఇమ్మీడియట్గా బుకింగ్స్ ఓపెన్ అయినాయి. ఓపెన్ అయిన మరుక్షణం రష్ మొదలైంది. స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్ళారు వాళ్ళు. అవునవును. ఆ స్క్రీన్స్ పెంచుకుంటూ వాళ్ళు ఎలా ఏ రేంజ్లో పెంచారో అదే రేంజ్లో అటు నుంచి రష్ కూడా నడిచింది. అవునవును. ఇవన్నీ కలిసి వర్కౌట్ అయ్యి ఆ సినిమాకి ఒక గౌరవప్రదమైనటువంటి ఆ 100 కోట్ల క్లబ్ దాటించడం వెనకాల ఆ రోజు కలెక్షన్సే కీలకం. అవును, ప్రీమియర్ కలెక్షన్స్. కాబట్టి అది నష్టం జరిగింది ఇక్కడ. ఓకే ఓకే. ఇక్కడ కూడా నిజానికి అలా మొదలై ఉంటే ఈవినింగ్ 7కి మొదలైనా కానీ దానికి 8కి మొదలైంది. అవును. దీనికి 7కి మొదలైన అసలు మీకు విచిత్రం ఏంటంటే థియేటర్స్ కనిపించలేదు. ఎక్కడా కూడా థియేటర్స్ కనిపించలేదు. 4 నుంచి 5, 6 నుంచి 7 అలా నెమ్మదిగా పెరిగింది తప్ప 10 దాటలేదు. అది ఏది నైట్ పరిస్థితి. మార్నింగ్ షో కండిషన్ కూడా అదే. 12 తర్వాత ఓపెన్ చేసిన వాళ్ళకు కూడా 7-8 థియేటర్లే, అంతకుమించి ఇంకెక్కడ ఇస్తున్నారో తెలియదు. ఎందుకు ఇంత గందరగోళం? మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు జనాలు. అవును. ఎవరు కూడా థియేటర్ దగ్గరికి వెళ్ళి బుకింగ్లో టికెట్లు రిలీజ్లోనే గందరగోళం. రిలీజ్లో గందరగోళం. జనాలు ఎక్కడున్నారో అక్కడ ఓపెన్ కాకపోవడం, థియేటర్ల దగ్గరికి వెళ్ళిన జనాలకి చిరాకు, అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. అవును. ఇప్పుడు నిన్న గోకుల్ థియేటర్ల దగ్గరికి దాదాపు 7 నుంచి, అలాగే అక్కడ శ్రీరాములు థియేటర్ దగ్గర కొన్ని వందల మంది అలా నిలబడిపోయి ఉన్నారు. ఇన్ఫర్మేషన్ లేదు లోపల కూడా. ఫైనల్గా జనాలందరూ ప్రిపేర్ అయింది ఏంటంటే ఒక విచిత్రమైన వార్త ఒకటి వేటూ న్యూస్లో బయటకు వచ్చింది. అది 10కి ఓపెన్ అవుతోంది సినిమా అని. ఇది జనాల్లో ఉత్సాహాన్ని కలిగించి అక్కడ వేస్తున్నప్పుడు మిగిలిన చోట్ల కూడా వేస్తారు కదా అని మళ్ళీ వెళ్ళిపోయే మూడ్లో ఉన్నవాళ్ళు మళ్ళీ స్ట్రికాన్ అయ్యారు. ఈ స్ట్రికాన్ అయిన టైంలో మీడియాకి వేస్తున్నారు అనగానే అక్కడికి ఒక రష్, అక్కడ ఒక గందరగోళం. అంటే ఎందుకు ఇంత ఆడియన్స్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేయాలి? మీరు ముందే ప్రకటించి మేము ప్రభుత్వంతో నెగోషియేట్ చేస్తున్నాము, ఇది అయ్యేలా లేదు కాబట్టి మేము షోస్ పెంచుతున్నాం, స్క్రీన్స్ పెంచుతున్నాం, ధరలు పెంచడం లేదు, ఇదే టికెట్ రేటు అంటే జనాలు హ్యాపీగా చూసేవాళ్ళు కదా సినిమాని. అవునవును. మీరు స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయి ఉంటే మీకు డబ్బులు వచ్చేసేవి కదా. ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే ఒక టికెట్ 2 టికెట్లు అదనం అంతే. ఇప్పుడు అలా కూడా ఈ సినిమాకి బిజినెస్ పరంగా చాలా ఇబ్బంది కలిగింది. చాలా లాస్. అంటే మీకు ఓవర్సీస్లో షోస్ పడిపోయినాయి. ఇప్పుడు తెలంగాణలో షో మొదలయ్యే టైంకి ఏపీలో షోస్ కన్క్లూడ్ అయిపోయి రిపోర్ట్ బయటకు వచ్చేసింది. మీకు ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చే టైంకి థియేటర్ దగ్గరే ఉన్నారు జనాలు థియేటర్లోకి ప్రవేశించే టైంకి టోటల్ సినిమా కంక్లూడ్ అయిపోయి సినిమా పరిస్థితి ఏమిటి అనేది ఫోనుల్లో సర్క్యులేట్ అయిపోయి ఏ ఎక్స్పెక్టేషన్తో థియేటర్లో కూర్చోవాలి జనాలు? అంటే వచ్చిన జనాలు ఎవరు అంటే ప్రపంచానికి అభిప్రాయం చెప్పేవాళ్ళు. వాళ్ళనే మీరు ఇబ్బందికి గురి చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది సినిమా మీద అనేది మీకు ఒక అంచనా ఉండాలి కదా. పైగా ఇది 3 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ప్రాజెక్టు. 3 సంవత్సరాల నుంచి మీరు హోల్డ్ చేసిన ప్రాజెక్ట్ని జనంలోకి ప్రాపర్గా లాంచ్ చేయాలి అని లాంచింగ్కి ఒక ప్రోగ్రాం ఉండాలిగా మీకు. నిజానికి ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ వ్యవహారాల దగ్గర నుంచి రకరకాల విమర్శలు వచ్చినాయి. వీళ్ళు అన్ని మార్కెట్లని ప్రాపర్గా టచ్ చేయట్లేదు, ప్రతి చోట సినిమాని పుష్ చేసేటువంటి మెకానిజం లేదు వీళ్ళకి, ఎందుకని ఇలా డీలాగా వ్యవహరిస్తున్నారు అని విమర్శ అభిమానుల నుంచి వచ్చింది. దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇన్ని గందరగోళాల మధ్య చివరికి రిలీజ్ టైంకి ఆడియన్స్కి ఏ క్లారిటీ లేదు, థియేటర్ దగ్గర సమాచారం లేదు. అయితే ఒకటి ఇక్కడ అనుకోవటం, తెలంగాణ గవర్నమెంట్ మనం మాట్లాడుకునేది, తెలంగాణ గవర్నమెంట్ గట్టిగా ఉంది ఈసారికి జీవో ఇవ్వకూడదు అనేది బలంగా ఉన్నారు, వాళ్ళు నిలబడ్డారు. మొదటి దెబ్బ రాజాసాగు పడింది. మీకు మధ్యాహ్నానికి 4ంటికి అర్థమైపోవాలి. నిజానికి 3 నుంచి 4 వ్యక్తులు సీఎంఓలో కూర్చున్నారు. వాళ్ళు తిండి తిప్పలు లేకుండా ఏ క్షణమైనా ఒక పాజిటివ్ డెసిషన్ వస్తుంది అని.
4 to 4:30 మధ్యలో వాళ్ళకి అర్థమైపోయింది సీన్ లేదు అని. అంటే మేము అలాంటి ఆలోచనలు చేయకూడదు అని అనుకున్నామని వాళ్ళు స్టిక్ ఆన్ అయిపోయారు. కనీసం ముఖం చూపించడానికి కూడా ఇద్దరూ సిద్ధపడలేదు. ముఖ్యమంత్రి గారు అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి గారు చాలా స్థిరంగా ఉన్నాడు ఆయన మొదటి నుంచి. అడపాదడపా సీఎం గారి ఆశీర్వాదంతో ఏదైనా పనులు జరిగాయి కానీ, ఎందుకంటే హోమ్ కూడా ఆయన దగ్గరే ఉంది, అందుకని హోమ్ నుంచి తీసుకున్నారు 1-2 సార్లు. ఈసారి అక్కడ కూడా అడ్డుకట్ట వేసి కూర్చున్నారు వాళ్ళు. నో వద్దు అనుకున్నారు, వద్దుగానే ఉందామని అనుకున్నారు. ఇక్కడ ప్రధానమైన గొడవ ఏంటంటే జనాల నుంచి వచ్చిన ఒక చర్చ, రేపు మరశంకర వరప్రసాద్ పరిస్థితి ఏంటి, దాని కండిషన్ ఏంటి అనేది. దానికి ప్రీమియర్స్ ఉంటాయా లేకపోతే దీనికి కూడా ఉదాహరణ చెప్పుకోవాలి మనం. ఇందాక మనం హరిహర వీరమల్లు గురించి ఎలా మాట్లాడుకున్నాము, దీనికి అఖండ 1కి వెళ్ళాలి. అఖండ 1 వాళ్ళు ఎటువంటి ప్రైస్ హైక్లు లేకుండానే థియేటర్లలోకి వచ్చేసారు. ప్రాపర్ ప్రమోషను, ప్రాపర్ రిలీజ్ టైం టేబుల్ మెయింటైన్ చేసుకుంటూ ఆడియన్స్ని ఇబ్బంది చేయకుండా క్లారిటీతో వెళ్ళిపోయారు. పూర్తి క్లారిటీతో మనం ఈ ఏరియాకు వెళ్ళొద్దు, మనం పూర్తిగా జనం మీద డిపెండ్ అవుదాం అనే ఒక నిర్ణయం తీసేసుకుని ఆ మేరకు ప్లాన్ చేసుకుని ఆ ఏరియాలో సిన్సియర్గా వర్కౌట్ చేయటం వలన ఆ సినిమా మిగిలిన సినిమాలతో పోలిస్తే మంచి కలెక్షన్సే రాబట్టగలిగింది. ఏమీ ఇబ్బంది కలగలేదు. అంటే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది కలగదు. అది జరగాలి. అది జరగకపోవటం అనేది కనిపించింది నిన్న. రేపు సంక్రాంతి సినిమాగా వస్తున్నటువంటి చిరంజీవి గారి సినిమా, దాని మీద కూడా అంచనాలు ఉన్నాయి. దీని మీద ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో దాని మీద కూడా అంతే రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇది డిసప్పాయింట్ చేసిందో ఇప్పుడు దాని మీద భారం పెరుగుతుంది. ఈ పెరిగిన భారాన్ని సస్టైన్ చేయటానికి వచ్చినటువంటి క్లారిటీ అంటే ఏపీ గవర్నమెంట్ కొంత సానుకూలంగా ఉంది, తెలంగాణ ప్రభుత్వం స్థిరంగా ఉంది అనే విషయం అర్థమైపోయింది కదా. ఇప్పుడు వీళ్ళు మిగిలిన చోట్ల ఎలాగో అడగటం లేదు. ఇప్పుడు ఈ అనుభవంతో ఏపీ గవర్నమెంట్ కూడా స్థిరంగా నిలబడాల్సినటువంటి ఒక అనివార్యత మొదలైంది. నిన్న విమర్శ వచ్చింది అదే, మీరేమో తలుపులు తెరిచేశారు, వీళ్ళేమో తలుపులు మూసేశారు. ఒకే ఏరియా, ఒకే భాష మీద నడిచేటువంటి ఒక అన్ని చోట్ల రిలేషన్స్ అల్లుకుపోయినటువంటి ప్రతి ఫోన్కి అవును ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ 10 ఫోన్లు కనెక్ట్ అయి ఉంటాయి. ఇటువంటి కండిషన్లో ఒక చోట తలుపులు మూసి ఒక చోట తలుపులు తెరిచి ఏమిటి పరిస్థితి అని అంటే వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. తెలంగాణలో మామూలు రైట్ సినిమా చూపించేసి మమ్మల్ని దోచుకుంటున్నారు ఆంధ్రాలో అని చెప్పేసి అదే అది మొదటి నుంచి జరుగుతున్న ఆర్గ్యుమెంటే. మీరు ప్రీమియర్స్ పేరుతో అభిమానులను కోసుకు తింటున్నారు అనేది ఒక గొడవ. రెండోది ఇంకో గొడవ దానికి మేము సిద్ధం అంటున్నారు వాళ్ళు. మేము సిద్ధం 1000 రూపాయలు కాదు 2000 పెట్టానే మేము మా అభిమాన హీరోని చూస్తాం అంటున్నారు. ఇది డిమాండ్ అండ్ సప్లై అనే సిద్ధాంతం ప్రకారం చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంకో గొడవ ఏంటంటే, మీరు ఈ స్థాయిలో మేము డబ్బులు ఖర్చు పెట్టాం, 400 కోట్లు పెట్టి సినిమా తీసాం, లేకపోతే 500 కోట్లు పెట్టి సినిమా తీసాం, తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నాం మేము, కాబట్టి మాకు ఈ మాత్రం ఇన్సెంటివ్ ఇవ్వరా అని అడుగుతున్నారు మీరు. కానీ ఆ మాత్రం ఇన్సెంటివ్ ఇవ్వటానికి మీరు తెలుగు మార్కెట్ వరకు మాత్రమే కన్ఫైన్ అయ్యి సినిమా తీయట్లేదు కదా. మీరు మార్కెట్ స్ట్రాటజీ ఉంది మీకు, అందుకోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మార్కెట్ని పట్టుకోవడం కోసం, క్వాలిటీ సినిమా తీయటం కోసం మీరు ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు రాబట్టడానికి మీకు మార్కెట్ ఉంది. లోకల్ మార్కెట్ సినిమాలకే మేము ఇన్సెంటివ్ ఇవ్వట్లేదు, మీకెందుకు ఇవ్వాలి అనేది గొడవ. మీకు అనివార్యం కాదు ఇది. చూద్దాం రేపు మనశంకర వరప్రసాద్ లోకల్ మార్కెట్ సినిమా. మనశంకర వరప్రసాద్ వాళ్ళు మొదటి నుంచి కూడా లోకల్ మార్కెట్ విషయంలో క్లారిటీతోనే ఉన్నారు. అదే దానికి హైకిల్ ఇస్తారా, వీళ్ళు వెళ్తారా, అడుగుతారా లేదా. నిజానికి ఇదే అనుభవం. అంటే లాస్ట్ సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా వచ్చింది కదా. అవును, అదేమి ప్రీమియర్స్కిను ప్రైస్ హైక్కి వెళ్ళిన సినిమా కాదు కదా. చిన్న అమౌంట్ ఇచ్చారు, ఒక 50 రూపాయలు అంతే. జనరల్ హైక్ ఉంది. జనరల్ హైక్కి అది ఈ రోజున మొదలైన ట్రెడిషన్ కాదు, అది మొదటి నుంచి ఉన్నదే. అంటే దాసరి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పటి నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం అది. కాబట్టి అది ఇష్యూ కాదు, దాని పట్ల ఎవరికి వ్యతిరేకతలు కూడా లేవు. ఇప్పుడు దానికి కూడా అలాగే వెళ్ళిపోతారు. అంటే స్క్రీన్స్ జనాల్ని పుష్ చేయటం థియేటర్లకి,
ఆడియన్స్ని నిరుత్సాహపరచకుండా వెయిట్ చేయించకుండా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎక్కడో చోట టికెట్ దొరికేసి అలా సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చునేటువంటి పరిస్థితి మీరు క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా ఈ నష్టం రాదు. ఓకే. ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మీకు స్క్రీన్స్ అలాట్ కాలా, ఓకే. స్క్రీన్స్ అలాట్ కాలేదు. ఏ థియేటర్ వాడికి 11 వరకు క్లారిటీ లేదు. అదేలేండి, చూడాలనుకున్నాడు విసిగించారు మీరు. చూడాలనుకున్న వాడిని వేధించారు. సినిమా ప్రదర్శించాలనుకున్న వాడికి కూడా క్లారిటీ లేదు. అంటే కొన్ని థియేటర్లలో జరిగిన దారుణం ఏంటంటే వాళ్ళు సెకండ్ షోలు క్యాన్సిల్ చేసి కూర్చున్నారు ఆల్రెడీ ఈ పర్మిషన్ కోసం. రన్నింగ్లో ఉన్న షోలు రన్నింగ్ షో ఆపేశారు, లేవు చాలా చోట్ల, హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఎప్పుడు పర్మిషన్ వస్తే అప్పుడు తలుపులు తెరుద్దాం. బయట జనాలు, లోపల వాళ్ళు, క్లారిటీ లేదు, వాళ్ళు కన్ఫ్యూజన్, వాళ్ళు వీళ్ళకేం చెప్పాలో తెలియదు, వీళ్ళు గేట్లు పాల్పడతారేమో తెలియదు. ఇన్ని గందరగోళాల మధ్య నిన్న నడిచింది. మల్టీప్లెక్స్ల దగ్గర కూడా, మల్టీప్లెక్స్ల దగ్గర లోపలికి వెళ్తే అంటే ఆ థియేటర్ చూస్తే ఆ నెక్స్ట్ షో లేనట్టుగానే చూపిస్తుంది అది. అక్కడికి వెళ్ళిపోయిన జనాలను వాళ్ళు లోపలికి ఎంటర్ కానివ్వట్లేదు. ఏం చేయాలి? అదే, ఇంత గందరగోళం చేయకూడదు. ఓకే. కొంచెం ప్లాన్డ్గా మొదటి రోజే అంటే చూద్దాం. దీన్ని బట్టి మనశంకర వరప్రసాద్ ఏమైనా జాగ్రత్త పడతారేమో. లేదు, డెఫినెట్గా జాగ్రత్త పడతారు. మనశంకర వరప్రసాదే కాదు, ఇది ఒక ట్రెడిషన్ అనేది అర్థమైపోయింది ఇప్పుడు. అంటే జనాల్లో వ్యతిరేకత ఉంది, జనాల వ్యతిరేకతకి రకరకాల రీజన్స్ ఉన్నాయి, దాన్ని ప్రభుత్వం కన్సిడర్ చేసింది. ఇప్పుడు ఈ ప్రభావం ఈరోజు జరిగిన నష్టానికి ఒక రకంగా కారణం ఏపీలో పర్మిషన్ రావటం అనేది కూడా జోడింపు అయింది. ఇది ఇండస్ట్రీ నిర్ణయం ఎలా తీసుకోవాలంటే ఒక చోట పర్మిషన్ వచ్చింది ఇంకో చోట రాలేదు అనేది కాకుండా అదే రెండు చోట్ల వస్తే వెళ్దాం, లేదంటే వద్దు, రెండు చోట్ల ఒకే స్ట్రాటజీతో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అది ప్లాన్ చేసుకోగలిగితే బెటర్. అక్కడ వచ్చిన లాభం ఇక్కడ నష్టాలతో సరిపోయింది వాళ్ళకి. ఓకే. ఇదే రెండు చోట్ల ఒకే పద్ధతిలో వెళితే అన్ని చోట్ల లాభాలే వచ్చేవి కదా. అందుకని పద్ధతి మార్చుకోవాల్సినటువంటి అనివార్యతని రాజాసాబ్ సినిమా ఈ పండక్కి ప్రభుత్వాలకి, ప్రజలకి, థియేటర్ల యాజమాన్యాలకి అందరికీ కూడా స్పష్టంగా చెప్పేసింది.